ఆరోగ్యం కోసం కష్టపడిన అమ్మాయికి ఆయుష్ లేకుండా చేశారు. మనకి కష్టం వస్తే గుడికి వెళ్తాము, ఆ దేవతకి చెప్పుకోవడానికి. రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాము, ఆ డాక్టర్కి చూపించుకోవడానికి. అటువంటి డాక్టర్కి ఇలా జరిగితే మనం పూజించే దేవతకి జరిగినట్టే. 2 నిమిషాల సుఖం మీదైతే 9 నెలల కష్టం వాళ్ళది. పోనీ ఆ కష్టాలన్నీ పడి మిమ్మల్ని కని పెంచితే మీరు వాళ్ళకి కృతజ్ఞతగా చేసేది ఇదా? పోనీ ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? మనలాగా ఏదో మామూలుగా ఉండకుండా అంత కష్టపడి చాలా వదులుకుని డాక్టర్ చదవడమా? మనలాగా ప్రశాంతంగా పడుకోకుండా నిద్ర మానుకొని మరీ నైట్ షిఫ్ట్ చేయడమా? మన ఇంట్లో వాళ్ళనే పట్టించుకొని ఈ రోజుల్లో ఏ రిలేషన్ లేని వాళ్ళ ఆరోగ్యం కోసం ఆలోచించడమా? ఎప్పుడో ఇలాంటివి జరిగినప్పుడు స్టోరీలు పెట్టి కాసేపు సమాజాన్ని తిట్టుకొని మర్చిపోతారు. ఎందుకంటే ఇది జరిగింది మనకి కాదు కదా. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరుగా. మనం ఒక అమ్మాయిని గుర్తించడానికి, గౌరవించడానికి అమ్మాయి కాని పుట్టాల్సిన పని లేదు. మనిషి అయితే చాలు. అలా చేయకపోతే ఒక అమ్మాయిని కనడానికి కానీ, కన్నాక పెంచడానికి కానీ మనకి ధైర్యం సరిపోదు. పుట్టాక బ్రతకడానికి ఆ అమ్మాయికి కూడా ధైర్యం సరిపోదు.